బాగున్నారా మీరు? గుడ్ ఈవినింగ్. ఎస్, క్లాసెస్ అన్నీ అయిపోయాయా? ఓకే, గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. ఈ రోజు కొంచెం లైట్ క్లాస్. ఇట్స్ ఓన్లీ ఇంగ్లీష్ పీరియడ్, ఇజంట్ ఇట్? సో వీఆర్ గోయింగ్ టు లెర్న్ ఇన్ అ రిలాక్స్డ్ వే అండ్ వీఆర్ గోయింగ్ టు ఎంజాయ్ ద సెషన్ అండ్ లెర్న్. నాట్ మచ్ టు మెమరైజ్, నాట్ మచ్ టు రిమెంబర్. జస్ట్ కొంచెం రిలాక్స్డ్గా నేర్చుకోవాలి. సో మీరు చిన్నప్పుడు తెలుగు నేర్చుకుంటున్నప్పుడు ఫస్ట్ మీకు ఎవరైనా గ్రామర్ నేర్పించారా? గ్రామర్ నేర్చుకోవాలి, తర్వాత మాట్లాడాలి, అలా ఎవరైనా నేర్పించారా మీకు? ఎస్. నోబడీ సెట్ దట్, ఇస్ంట్ ఇట్? న్యాచురల్గా విన్ని విన్ని నేర్చుకున్నారు, మాట్లాడి మాట్లాడి నేర్చుకున్నారు, అంతే కదా. సో ఇంగ్లీష్ కూడా అలా నేర్చుకోవాలి. అలా నేర్చుకుంటే మాత్రమే యూ కెన్ స్పీక్. లేకపోతే జస్ట్ ఎగ్జామ్ కోసకర జస్ట్ నేర్చుకోవచ్చు. ఎస్, లైక్ అ క్యాషువల్ లాంగ్వేజ్, క్యాషువల్ కాన్వర్సేషన్. ఈరోజు క్లాస్ ఎలా ఉండాలంటే నేను మీరు మాట్లాడాలి అంతే. అండ్ ఇన్ దట్ వే వీఆర్ గోయింగ్ టు ఇంప్రూవ్ అవర్ లాంగ్వేజ్ అండ్ లెర్న్ సంథింగ్. ఎస్. ఇప్పుడు ఫస్ట్ ఏం చేద్దామంటే మీకు ఒక పిక్చర్ చూపిస్తాను. ఐ షో యూ అ పిక్చర్. ఆ పిక్చర్ లో ఒక యాక్షన్ ఉంది. యాక్షన్ అంటే ఏంటి? వర్బ్. వాట్ విల్ డిస్క్రైబ్ అన్ యాక్షన్? వర్బ్ కదా. సో ఒక వర్బ్ ఉంది దానిలో. ఫస్ట్ దాన్ని ఐడెంటిఫై చేయాలి. ఎస్, యూ హ్యావ్ టు ఐడెంటిఫై వాట్ యాక్షన్ ఇట్ ఇస్, వాట్ వర్బ్ ఇట్ ఇస్. తర్వాత అన్ని ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్, పాస్ట్ టెన్స్, ప్రెసెంట్ టెన్స్ అన్ని మాట్లాడతాము. కానీ మాట్లాడాలి, నాట్ లెర్న్. వీఆర్ జస్ట్ గోయింగ్ టు టాక్. ఎస్, అండర్స్టూడ్? గుడ్ ఈవినింగ్, గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. ఓకే, కెన్ వి స్టార్ట్ క్విక్లీ? Okay, so we are having some interesting things to do today. Starting, we are just going to little bit note down the things. Tarvata, we are going to go and move on to the interesting ones. Yes, Nuti Madugu, good evening. Very good. So I am going to show you a picture. ఒక పిక్చర్ ఇప్పుడు చూస్తారు మీరు. అండ్ ఆ పిక్చర్ చూసి దాంట్లో ఏ యాక్షన్ ఉందని చూడండి. అప్పుడు ఏ వర్బ్ ఉందని ఐడెంటిఫై చేయాలి. తర్వాత యు ఆర్ జస్ట్ గోయింగ్ టు డూ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఎస్, వీఆర్ జస్ట్ గోయింగ్ టు డూ దాట్. వెరీ గుడ్. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏం జరుగుతుంది? ఇది ఒక క్రికెట్ మ్యాచ్. క్రికెట్ మ్యాచ్లో ఏం చేస్తారు? క్రికెట్ ఆడతారు, అవునా కదా? సో వాట్ ఈస్ ద వర్బ్ విచ్ ఇస్ ప్రెసెంట్ హియర్? ఏం చేస్తున్నారు? ఆడుతున్నారు. ఆడడానికి ఇంగ్లీష్లో ఏంటి? వాట్ ఈస్ ఇన్ ఇంగ్లీష్? కమ్ ఆన్, ఐ వాంట్, ఐ థింక్ టుడే లోకేష్ సార్ వీ కెన్ ఎనేబుల్ దెమ్ టు అన్మ్యూట్. ఎస్. ఓకే, allow participants. Okay, so you all can unmute and answer. Yeah, you all. Okay, చెప్పండి. సో వాట్ ఆడడంకి ఇంగ్లీష్ లో ఏంటి? ఎస్, ఆడడంకి ఇంగ్లీష్ లో ప్లే. ఓకే, వెరీ గుడ్. ఆడడంకి ఇంగ్లీష్ లో ప్లే. సో నౌ, యా, ఓకే. ఓకే, వన్ బై వన్ యూ హ్యావ్ టు ఆన్సర్. నో, ఓకే. ఈరోజు ఇద్దరు ఇంగ్లీష్ సార్లు ఇద్దరు సబ్బరెడ్డి సార్ ఎడుస్తారు ఎంత కూర్చోండి అందుకు ఐదే కూర్చోండి అలా కూర్చో. ఓకే, ఐ థింక్ బెటర్ అందరూ చాట్ బాక్స్ లో come on, what is the past tense of play? Past tense of play is played, isn't it? సో నేను ఆడాను, నువ్వు ఆడావు, ఆమె ఆడింది. ఇవి అన్నీ చెప్పడానికి ఏ వర్డ్ యూజ్ చేస్తాము? ఎంత ఈజీ కదా ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నప్పుడు. ఇంత వర్డ్స్ గుర్తు పెట్టుకోవడానికి అవసరం లేదు. నేను ఆడితే కూడా ఐ ప్లేడ్, నువ్వు ఆడితే కూడా యూ ప్లేడ్, అవునా కదా? సో ఐ ప్లేడ్, యూ ప్లేడ్, ఎస్, షీ ప్లేడ్, షీ ప్లేడ్, దే ప్లేడ్.
అవునా కదా? వెరీ గుడ్. ఇప్పుడు ప్రెసెంట్ టెన్స్ లో చెప్పండి. ప్రెసెంట్ టెన్స్ అంటే సపోజ్ నేను ఇప్పుడు చెప్తున్నాను, ప్రతిరోజు మ్యాచ్ ఆడుతున్నారు. ఎవరు ఇది? ఎవరు? ధోని. ప్రతిరోజు మ్యాచ్ ఆడతారు, ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తారు. ఎస్. ప్రతిరోజు చేస్తున్నప్పుడు ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తారు, ప్రతిరోజు ఆడుతారు. ఇలా చెప్పడానికి ఇంగ్లీష్ లో ఎలా చెప్తాము? ఐ ఆమ్ ప్లేయింగ్ కాదు, ఐ ఆమ్ ప్లేయింగ్ అంటే ఇప్పుడు ఈ క్షణం నేను ఆడుతున్నాను. దట్ ఈస్ ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్. కానీ ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ వద్దు, ప్రెసెంట్ టెన్స్ మాత్రమే. ప్రెసెంట్ టెన్స్ అంటే ప్రతిరోజు చేస్తున్నాము. నో, ఐ విల్ ప్లే అంటే నేను ఆడుతాను, నేను ఫ్యూచర్ లో ఆడుతాను అని చెప్తే ఐ విల్ ప్లే. కానీ ప్రెసెంట్ టెన్స్ అంటే ప్రతిరోజు నేను ఆడుతున్నాను. ఎవ్రీ డే ఐ ప్లే, అంతే. ఐ ప్లే, నేను ప్రతిరోజు ఆడతాను. ఐ ప్లే ఎవ్రీ డే, అంతే. సో నో చేంజ్, యూ జస్ట్ హ్యావ్ టు రైట్ ఐ ప్లే. తర్వాత యూ ప్లే. షీ. ఇప్పుడు షీకి ఏం ఏం వస్తుంది? యూ ప్లే. సూపర్. షీ. షీ ఏంటి? షీ ప్లేయా ప్లేసా? ఏం వస్తుంది? షీ విల్ ప్లే కాదు, షీ విల్ ప్లే అంటే తను ఆడుతుంది, లేకపోతే ఆమె ఆడుతుంది అని చెప్పడానికి. వెరీ గుడ్. షీ అండ్ హీ వస్తున్నప్పుడు ప్లేస్ అని చెప్పాలి. ఇక్కడ ఈ ఎస్ రావాలి. హీ ప్లేస్, షీ ప్లేస్. వెరీ గుడ్. దే అంటే నో, దే అంటే ప్లే, ఓన్లీ ప్లే. దే ప్లే. అండర్స్టూడ్? వెరీ గుడ్. ఐ ప్లే, యూ ప్లే. నేను ఆడతాను, నువ్వు ఆడుతావు, వాళ్ళు ఆడుతారు. ఇవి చెప్పడానికి ఐ ప్లే, యూ ప్లే, దే ప్లే అని చెప్పాలి. కానీ షీ హీ వస్తున్నప్పుడు ప్లేస్ అని చెప్పాలి. ఇప్పుడు ఇక్కడ ఒక స్మాల్ థింగ్ గుర్తు పెట్టుకోవాలి. ఐ, యూ, దే అలా చెప్తున్నప్పుడు నో ఎస్ విల్ కమ్. ఈ ఎస్ రాదు. ఐ ప్లే, అంతే. ఐ ప్లే, ఐ ప్లేస్ అని రాయకూడదు. నో, ఐ ప్లే, అంతే. బట్ షీ ఆర్ హీ వస్తున్నప్పుడు, ఆర్ ఇట్ ఆల్సో, ఇట్ ఆల్సో, షీ ప్లేస్, హీ ప్లేస్, ఇట్ ప్లేస్. సో ఇట్ హ్యాస్ టు హ్యావ్ ఎస్. వెరీ గుడ్. దిస్ ఇస్ అండర్స్టూడ్. షీ, హీ, ఇట్ వస్తున్నప్పుడు ఎస్ రావాలి. అర్థమైందా ఇది మీకు? వెరీ ఈజీ టు రిమెంబర్. ఓన్లీ టూ థింగ్స్. తెలుగు అంటే 6 గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి గుర్తుపెట్టుకోవడానికి? ఓన్లీ 2. ప్లే ఒకటి, ప్లేస్ ఒకటి, అంతే. వెరీ గుడ్. నౌ ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్. ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఈ క్షణం నేను ఆడుతున్నాను అలా చెప్పడానికి. ఈ క్షణం నేను ఆడుతున్నానని చెప్పడానికి ఐ యామ్ ప్లేయింగ్. ఐ యామ్ ప్లేయింగ్. వెరీ గుడ్. యూ ఏం వస్తుంది? యూ యామ్ ప్లేయింగ్ అని వస్తుందా? అది తప్పు కదా. వాట్ షుడ్ కమ్? ఐ వాంట్ ఆల్ స్కూల్స్ టు బి వెరీ యాక్టివ్. ఈ రోజు ఏమన్నాను నేను? మాట్లాడాలి. వీఆర్ గోయింగ్ టు టాక్, బట్ వీఆర్ గోయింగ్ టు టాక్ ఇన్ ద చాట్ బాక్స్. ఎస్. లేకపోతే ఇట్ విల్ బి టూ మచ్ నాయిస్, ఎవరికి ఏం వినిపించదు కదా. సో వీఆర్ గోయింగ్ టు టాక్. ఎస్, కమ్ చాట్ బాక్స్ లో కొట్టండి. నువ్వు ఆడుతున్నావు. ఇలా చెప్పడానికి ఏమంటాము ఇంగ్లీష్ లో? నువ్వు ఆడుతున్నావు. హౌ యూ విల్ రైట్? యూ యామ్ ప్లేయింగ్ అని రాస్తే కరెక్టా అది? యూ యామ్ ప్లేయింగ్. ఇస్ దిస్ రైట్? నో, యూ వేర్ ప్లేయింగ్ అంటే పాస్ట్ టెన్స్ కదా అది. నువ్వు ఆడావు అని చెప్పడానికి ఓకే, నువ్వు ఆడుతున్నావు అని చెప్పాలి. వెరీ గుడ్. ఎస్, చవటగుంట. వెరీ గుడ్. యూ ఆర్ ప్లేయింగ్, దట్ ఈస్ కరెక్ట్. షీ, షీకి ఏంటి? టుడే ఇస్ నాట్ మ్యాథ్స్ క్లాస్, టుడే ఇస్ ఇంగ్లీష్ క్లాస్. చెవ్రోలు, ఇట్ ఈస్ ఇంగ్లీష్ క్లాస్ టుడే. వెరీ గుడ్. షీ వాస్ ప్లేయింగ్ అంటే ఆమె ఆడింది, పాస్ట్ టెన్స్ అది. ఎందుకు వాస్ వస్తుంది? వెరీ గుడ్. షీ ఇస్ ప్లేయింగ్. హీ, హీ వాస్ అంటే మళ్ళీ పాస్ట్ టెన్స్ అది, వాస్ రాకూడదు. అతను ఆడుతున్నాడు అలా చెప్పడానికి హీ ఇస్ ప్లేయింగ్. దేకి ఏం వస్తుంది? దే, దే, దేకి ఇస్ వస్తుందా? దే ఇస్ ప్లేయింగ్ కరెక్టా? దే ఆర్ ప్లేయింగ్.
Very good. It has to be they are playing. Very good. No problem. No need to say sorry. We are learning, isn't it? ఏం చెప్తే సారీ చెప్పకూడదు, నేర్చుకుంటున్నాము కదా, నేర్చుకుంటే అంతే చాలు. వెరీ గుడ్. ఐ యామ్, ఐ వస్తే యామ్ వస్తుంది, యు వస్తే ఆర్ వస్తుంది. యు అండ్ దే, ఆల్వేస్ ఇట్ విల్ బి ఆర్. యు అండ్ దే వస్తే ఆర్ వస్తుంది. షీ హీ అని వస్తున్నప్పుడు ఇస్ ప్లేయింగ్. వెరీ గుడ్. ఇట్ వస్తే ఏం వస్తుంది? ఇట్ ఇస్ ప్లేయింగ్ అగైన్. ఇట్ ఇస్ ప్లేయింగ్. వెరీ గుడ్. నౌ వీఆర్ గోయింగ్ టు లుక్ అట్ ఫ్యూచర్ టెన్స్. కమ్ ఆన్, టెల్ మీ ఫ్యూచర్ టెన్స్. ఫ్యూచర్ అంటే నేను ఆడుతాను అని చెప్పడానికి. నేను రేపు ఆడుతానంటే ఐ విల్ ప్లే. సూపర్. ఐ విల్ ప్లే. యు విల్ ప్లే. షీ విల్ ప్లే. హీ విల్ ప్లే. దే విల్ ప్లే. అంతే. చాలా ఈజీ కదా ఫ్యూచర్ టెన్స్. అన్ని విల్ ప్లే విల్ ప్లే విల్ ప్లే అని రావాలి అంతే. ఎస్, ఇట్స్ వెరీ ఈజీ, ఇజంట్ ఇట్? సో నౌ వీ హ్యావ్ అండర్స్టూడ్ హౌ వీఆర్ గోయింగ్ టు యూస్ ద బేసిక్ వన్స్. పాస్ట్ టెన్స్ అంటే జస్ట్ టు ప్లే, అంటే ప్లేడ్. నేను ఆడాను, నువ్వు ఆడావు, తను ఆడింది అని ఏం చెప్తే కూడా ప్లేడ్ అని వస్తుంది అంతే. చాలా ఈజీ. అలా ఫ్యూచర్ టెన్స్ కూడా చాలా ఈజీ, ఏ చేంజ్ ఉండదు. ఐ విల్ ప్లే, యూ విల్ ప్లే, షీ విల్ ప్లే, హీ విల్ ప్లే, అందరూ విల్ ప్లే అంతే. బట్ చేంజ్ విల్ కమ్ ఓన్లీ ఫర్ ప్రెసెంట్ టెన్ అండ్ ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్. ప్రెసెంట్ టెన్స్ అంటే షీ హీ వస్తే ఆర్ ఇట్ వస్తే మాత్రం ఈ ఎస్ యాడ్ చేయాలి. షీ ప్లేస్, హీ ప్లేస్, ఇట్ ప్లేస్. ఎస్. బట్ రెస్ట్ ఆల్ ఇట్ విల్ బి ఓన్లీ ఐ ప్లే, యూ ప్లే, దే ప్లే. Understood? This is very, very easy. Now, what we will do is we will go to one more. We will do this one. Yes, క్లాస్ తర్వాత అందరూ tired గా ఉంటారు కదా. ఎస్, దట్స్ వై ఐఎమ్ చూసింగ్ దిస్ వన్. కొంచెం ఎనర్జీ వస్తుంది కదా భోజనం చూసి. ఎస్ ఆర్ నో? యూ గెటింగ్ సమ్ ఎనర్జీ ఆఫ్టర్ సీయింగ్ ఫుడ్? వెరీ గుడ్. నౌ టెల్ మీ, పాస్ట్ టెన్స్ ఇది ఇక్కడ ఏం అవుతుంది? వాట్ షీఈస్ డూయింగ్, తింటుంది, అవునా కదా? Yes, past perfect is there, but we'll do it little bit later. We will finish this easy ones. Okay, very good. Now past tense చెప్పండి. Or what is the verb here? ఇక్కడ ఏ యాక్షన్ జరుగుతుంది? తినడం. తినడానికి ఇంగ్లీష్ లో ఏంటి? ఈట్. ఎస్, ఐ ఏట్. అంతే. ఐ ఏట్ ఇస్ పాస్ట్ టెన్స్. వర్బ్ ఏంటి ఇక్కడ? వర్బ్ ఇస్ ఈట్. వెరీ గుడ్. సో నౌ వాట్ ఈస్ ద పాస్ట్ టెన్స్? ఐ ఏట్. యూకి ఏం వస్తుంది? యూ, యూ ఏట్, యూ ఈట్, ఏం రావాలి? యూ యూ యూ. చెప్పండి త్వరగా, చాలా ఈజీ ఇది. యూ డిడ్ ఈట్. నో. పాస్ట్ టెన్స్ ఏంటి? ఈట్ కి పాస్ట్ టెన్స్ ఏంటి? ఈట్ కి పాస్ట్ టెన్స్ ఏట్. ఈట్ కి పాస్ట్ టెన్స్ ఏట్. వెరీ గుడ్. యూ ఏట్. ఆల్రెడీ ఇక్కడ చూసాము కదా. ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రెసెంట్ టెన్స్ లో ఏం వచ్చింది? పాస్ట్ టెన్స్ లో ఏం చేంజ్ ఉండదు. జస్ట్ పాస్ట్ టెన్స్ వర్డ్ విల్ కమ్. ప్లే కి పాస్ట్ టెన్స్ ప్లేడ్. సో ఐ, ఐ అంటే కూడా ఐ ప్లేడ్, యూ అంటే యూ ప్లేడ్, షీ అంటే షీ ప్లేడ్. అలా పాస్ట్ టెన్స్ ఫర్ ఈట్ ఆల్సో ఇట్స్ గోయింగ్ టు బి ఐ ఏట్, యూ ఏట్, షీ ఏట్, హీ ఏట్, దే ఏట్. వెరీ గుడ్. వన్స్ అగైన్ రిపీట్. ఓకే. ఇక్కడ ఏం జరుగుతుంది? ఈ పిక్చర్ లో తింటుంది, ఆమె తింటుంది, అవునా కదా? సో తినడానికి వర్బ్ ఏంటి? ఇంగ్లీష్ లో ఏంటి? ఈట్. ఈట్ ఇస్ ద వర్బ్. ఇప్పుడు ఫస్ట్ పాస్ట్ టెన్స్ మాత్రమే చూస్తున్నాము. ఈట్ కి పాస్ట్ టెన్స్ ఏంటి? నేను తిన్నాను అని చెప్పడానికి ఏట్. ఏట్ ఇస్ ద పాస్ట్ టెన్స్ ఆఫ్ ఈట్. సో అలా ఉన్నప్పుడు ఐ అంటే నేను తిన్నాను అని చెప్పడానికి ఐ ఏట్, నువ్వు తిన్నావు అని చెప్పడానికి యూ ఏట్. అంతే. అన్ని ఏట్ 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 ఏట్. వెరీ ఈజీ. నెక్స్ట్, వాట్ అబౌట్ ప్రెసెంట్ టెన్స్? ప్రెసెంట్ టెన్స్ ప్రతిరోజు నేను తింటాను, దానికి ఎలా చెప్తాము? ఐ ఈట్. సూపర్బ్. బానవాసి సూపర్బ్. ఐ ఈట్. యు ఈట్. ఇప్పుడు నేను లాస్ట్ టైం కూడా ప్రెసెంట్ టెన్స్ లో చెప్పాను. ఏం చేంజ్ వస్తుంది? షీ అంటే ఏం రావాలి ఇక్కడ? షీ ఈట్ వస్తుందా? షీ ఈట్ వస్తుందా? ఏం రావాలి ఇక్కడ? ఓకే, దే ఈట్. కరెక్ట్. దే ఈట్ ఐ హ్యావ్ యాడెడ్. షీకి ఏం రావాలి? షీ, షీ షీ షీ.
షీ ఈట్ రాకూడదు. ఇక్కడ చూడండి, ఐ యు దే వస్తే ఎస్ రాదు, ఐ ప్లే. షీ హీ ఇట్ వస్తే ఎస్ రావాలి. ప్లేస్ అని వచ్చినప్పుడు ఇక్కడ ఈట్స్ అని రావాలి, అవునా కదా? షీ ఈట్స్. తను భోజనం ప్రతిరోజు తింటుందంటే షీ ఈట్స్ ఫుడ్. వెరీ గుడ్. హీ ఈట్స్ ఫుడ్. ఇట్ ఈట్స్ ఫుడ్. వెరీ గుడ్. వన్ మోర్ టైం. ఓకే. ప్రెసెంట్ టెన్స్ అంటే ప్రతిరోజు ఏం చేస్తున్నామో అది ప్రెసెంట్ టెన్స్. ఒక హ్యాబిట్ లాగా చేస్తున్నామంటే దాన్ని ప్రెసెంట్ టెన్స్ అంటాము. ఐ ఈట్, అంతే. యు అంటే యు ఈట్. నువ్వు ప్రతిరోజు తింటావు, ఎలా చెప్తావు? యు ఈట్ ఎవ్రీ డే, అంతే. తన్ ఆమె ప్రతిరోజు తింటుంది, దాన్ని ఎలా చెప్తాము? షీ ఈట్ ఎవ్రీడే అని చెప్పకూడదు. షీ ఈట్స్ ఎవ్రీడే. షీ ఈట్స్ ఎవ్రీడే. తర్వాత అతను ప్రతిరోజు తింటున్నాడు, లేకపోతే ప్రతిరోజు తింటాడు, ఎలా చెప్తాము? హీ ఈట్స్ ఎవ్రీడే. ఈ ఈట్ ఎవ్రీడే అని చెప్పకూడదు. తర్వాత కి దే ఈట్ సేమ్. ఓన్లీ డిఫరెన్స్ ఇస్ ఫర్ షీ, హీ అండ్ ఇట్. యూ హ్యావ్ టు జస్ట్ యాడ్ అండ్ ఎస్. అర్థమైందా? వెరీ గుడ్. నౌ టెల్ మీ ఫర్ ఫ్యూచర్ టెన్స్ అగైన్. వెరీ ఈజీ. ఫ్యూచర్ టెన్స్ ఇస్ ఆల్వేస్ వెరీ ఈజీ ఫర్ అస్. సూపర్. ఐ విల్ ఈట్. యూ అంటే యూ విల్ ఈట్. షీ అంటే షీ విల్ ఈట్. హీ అంటే హీ విల్ ఈట్. దే అంటే దే విల్ ఈట్. వెరీ గుడ్. నౌ యూ జస్ట్ హ్యావ్ టు అండర్స్టాండ్ ద ప్యాటర్న్. ప్యాటర్న్ ఎలా ఉందని ఒకసారి అర్థం చేసుకోవాలి, అంతే. అతను తిన్నాడు or అతను తింటాడు అని చెప్తాము, అవునా కదా? అతను తింటాడు. ఎస్. అతను చూస్తాడు. ఆ తాడు తాడు రిపీట్ అవుతుంది తెలుగులో కూడా. అలా ఇంగ్లీష్ లో ఈ విల్ మళ్ళీ 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 రిపీట్ అవుతుంది ఫర్ ఫ్యూచర్. వెరీ గుడ్. దర్ ఇస్ అ ప్యాటర్న్, లైక్ హౌ వీ హ్యావ్ అ ప్యాటర్న్ ఇన్ తెలుగు. తెలుగు ప్యాటర్న్ ఎలా అర్థమైంది మనకి? మాట్లాడి 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 విన్ని 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 అర్థమైంది. సో ఇట్ విల్ ఈట్. వెరీ గుడ్. ఇట్ విల్ ఈట్. సేమ్ ఫర్ ఫ్యూచర్, నథింగ్ విల్ చేంజ్. అన్ని విల్ ఈట్ విల్ ఈట్ విల్ ఈట్ అని వస్తుంది. వెరీ గుడ్. ఇప్పుడు ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్. ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఎస్, ఇట్ ఇస్ కరెక్ట్. ప్రెసెంట్ కంటిన్యూస్ అంటే ఇప్పుడు ఈ క్షణం నేను తింటున్నాను అప్పుడు చెప్పడానికి ఐ యామ్ ఈటింగ్. వెరీ గుడ్. కి ఏం వస్తుంది? యు ఆర్ ఈటింగ్ కాదు. ప్లేయింగ్ కి ఏమన్నాము? యు ఆర్ ఈటింగ్. సూపర్. యు ఆర్ ఈటింగ్. ఆమె తింటుంది, ఎలా చెప్పాలి? షీ షీ ఆర్ ఈటింగ్ అని చెప్పాలా? షీ యామ్ ఈటింగ్ చెప్పాలా? షీ వాస్ ఈటింగ్ అంటే షీ పాస్ట్ టెన్స్, సో దట్ ఈస్ నాట్ కరెక్ట్. షీ ఇస్ ఈటింగ్. ఆల్వేస్ ఇస్ ఇస్ అని వస్తే అది ప్రెసెంట్ టెన్స్. వెరీ గుడ్. హీ ఇస్ ఈటింగ్. దే ఆర్ ఈటింగ్. వెరీ గుడ్. ఇది ఇప్పుడు అయింది. Now we have finished what all? Past tense, present tense, future tense, and present continuous tense. Now I am going to take a word. I am eating. Yes. What is this I? Or you are eating. ఈ యు అనేది ఏంటి? ఐ, యు, నేను, నువ్వు, అతను, ఆమె, వాళ్ళు, ఇవి అన్నీ ఏంటి? వాట్ ఈస్ దిస్ ఐ, యు? వాట్ ఆర్ దీస్ థింగ్స్? వాట్ ఆర్ దీస్ థింగ్స్? What are these things? Come on, tell me. These are called as pronouns. Pronouns. ఇప్పుడు నేను ఫస్ట్ ప్రోనౌన్ అంటే ఏంటి ఒక డెఫినేషన్ ఇచ్చి, ప్రోనౌన్ అంటే ఇది ఇది అది అని చెప్పి తర్వాత ఇవి అని నేర్చుకుంటే మీకు కన్ఫ్యూజ్ అవుతుంది. ఇప్పుడు చూడండి, డైరెక్ట్ గా సెంటెన్స్ మాట్లాడుతున్నాము. నేను తింటున్నానంటే ఐ ఆమ్ ఈటింగ్, అంతే. కానీ మాట్లాడుతున్నప్పుడు వీఆర్ ఆల్రెడీ యూసింగ్ ప్రాపర్ గ్రామర్. ఐ అంటే అది ఒక ప్రోనౌన్. ఈటింగ్ అంటే ఏంటి? దట్ ఈస్ అ వర్బ్. ఎస్. Always we should have one pronoun verb in our sentence. అండర్స్టూడ్? ఇది ఈజీ కదా. ఫస్ట్ వర్బ్ అంటే ఏంటి, ప్రోనౌన్ అంటే ఏంటి అని చదవకూడదు.
మాట్లాడాలి ఫస్ట్. మాట్లాడి తర్వాత ఇది నేర్చుకోవాలి. ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ యాక్టివిటీ ఉంది నా దగ్గర. ఐ వాంట్ పీపుల్ టు పే సమ్ అటెన్షన్. వాట్ యు ఆర్ గోయింగ్ టు డూ? పే సమ్ అటెన్షన్ టు మీ. ఓకే, లిసన్ టు మీ క్లియర్లీ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ. నేను ఇప్పుడు ఒక వీడియో చూపిస్తాను మీకు. ఏం చూపిస్తాను? ఒక వీడియో చూపిస్తాను. ఆ వీడియో చూడాలి. ఇట్ ఈస్ ఓన్లీ 15 seconds వీడియో. ఓన్లీ 15 seconds వీడియో. ఐ విల్ షో యూ దట్ వీడియో అండ్ 2 times నేను చూపిస్తాను. జస్ట్ 15 second వీడియో 2 times నేను చూపిస్తాను. ఆ వీడియోని చూడాలి ఫస్ట్. చూసి దానిలో ఏ ఏ యాక్షన్స్ ఉన్నాయి అని మీరు నాకు చెప్పాలి. అండర్స్టూడ్? వాట్ ఆల్ యాక్షన్స్ ఆర్ దర్ అని నాకు చెప్పాలి చాట్ బాక్స్ లో. అండర్స్టూడ్? ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ వీడియో. వి విల్ క్విక్లీ సీ. ఓన్లీ 15 seconds. ఎస్? ఓకే, అర్థమైంది కదా మీకు ఏం చేయాలని? ఓకే, ఐఎమ్ గోయింగ్ టు షో యూ అన్ ఇంట్రెస్టింగ్ వీడియో. ఓకే, డోంట్ గెట్ ఎక్సైటెడ్. ఐ నో యూ ఆల్ విల్ బి ఫ్యాన్స్. వాట్ ఐ వాంట్ యూ టు డూ ఇస్ you have to see this video and tell me what all actions are there. Yes, this is the first time that you are seeing the video. See the video. Don't get excited. Yes, see the video properly. I will show you again. Yes, I will show you the video again. Yes, once more I am playing. Don't worry. Once more I am playing. Very good. Very good. Very good. Very good. Now we have seen this video, isn't it? ఈ వీడియోని ఇప్పుడు చూసాము. మీరు ఇప్పుడు ఏం చెప్పాలంటే నాకు వాట్ ఆల్ యాక్షన్స్ ఆర్ దేర్ ఇన్ దట్ అని నాకు చెప్పాలి. ఎస్, వాట్ ఆల్ యాక్షన్స్ ఆర్ దేర్? టెల్ మీ క్విక్లీ వాట్ ఆల్ యాక్షన్స్ ఆర్ దేర్. వాట్ ఆల్ యాక్షన్స్ ఆర్ దేర్? ఫస్ట్ విరాట్ కోహ్లీ ఏం చేస్తున్నాడు? అక్కడ క్రీజ్ లో నిలబడుతున్నాడు, అవునా కదా? దానికి ఇంగ్లీష్ లో ఏమంటాము? వాట్ ఈస్ దట్ యాక్షన్ కాల్డ్? వాట్ ఈస్ ద యాక్షన్? వీఆర్ గోయింగ్ టు జస్ట్ లిస్ట్ డౌన్ ఆల్ ది వర్బ్ ఆర్ యాక్షన్స్ ఫ్రమ్ దట్ వీడియో. టెల్ మీ వాట్ ఈస్, అక్కడ క్రీజ్ లో ఉన్నాడు కదా, వాట్ ఈస్ దట్ కాల్డ్? వాట్ ఈస్ దట్ యాక్షన్? నిలబడుతున్నాడు, దాన్ని ఇంగ్లీష్ లో ఎలా చెప్తాము? త్వరగా త్వరగా. విరాట్ కోహ్లీ వీడియో చూస్తే మాత్రం చాలదు. ఐ విల్ రిపీట్ ద వీడియో బట్ ఫస్ట్ యూ టెల్ మీ. అక్కడ క్రీజ్ లో నిలబడుతున్నాడు, స్టాండింగ్ బిఫోర్ బ్యాటింగ్. బ్యాటింగ్ లాస్ట్ లో వచ్చింది, బ్యాటింగ్ లాస్ట్. ఫస్ట్ హీ స్టాండింగ్, సో స్టాండ్, అది ఒక యాక్షన్. తర్వాత ఏం చేస్తున్నాడు? బాల్ వస్తుంది, బాల్ చూస్తున్నాడు, బాల్ ని చూస్తున్నాడు. చూడడంకి ఏంటి ఇంగ్లీష్ లో? చూడడం. వెరీ గుడ్. బాల్ ని చూస్తున్నాడు, అవునా కదా? సో వాట్ ఈస్ ఫర్ దట్? చూడడంకి ఇంగ్లీష్ లో ఏంటి? త్వరగా త్వరగా. ఐ వాంట్ వెరీ ఫాస్ట్ ఆన్సర్స్. ర్యాపిడ్ ఫైర్ అంటే తెలుసా మీకు? ర్యాపిడ్ ఫైర్ ఆన్సర్స్ ఐ వాంట్. కమాన్, చూడడం. సీయింగ్ అని తీసుకుంటాము. సి. వెరీ గుడ్. వెరీ గుడ్, సూపర్. తర్వాత బౌలర్ ఏం చేస్తున్నాడు? బౌలర్ బాల్ ని ఏం చేస్తున్నాడు? వాట్ హీఈస్ డూయింగ్ విత్ ద బాల్? బాల్ ని ఏం చేస్తున్నాడు? బౌలర్ ఏం చేస్తున్నాడు? ఎస్, విరాట్ కోహ్లీ బాల్ ని చూస్తున్నాడు. వెరీ గుడ్. బౌల్, హీస్ బౌలింగ్ ద బాల్. బౌల్. వెరీ గుడ్. తర్వాత విరాట్ కోహ్లీ ఏం చేశాడు? బాల్ ని ఏం చేశాడు? కొట్టాడు కదా, బాల్ ని కొట్టాడు. దాన్ని ఏమంటాము ఇంగ్లీష్ లో? కిక్డ్ కాదు. కిక్ అంటే విత్ లెగ్, కాలు. హిట్. బాణవాసి, సూపర్. బ్యాటింగ్ కరెక్ట్, కానీ బాల్ ని బ్యాటింగ్ చేస్తున్నారని చెప్పము కదా, బాల్ ని హిట్ చేస్తున్నారంటాము. వాయిస్ నాట్ కమింగ్. ఐ థింక్ వాయిస్ ఇస్ కమింగ్. ఎవ్రీ వన్ ఎల్స్ ఇస్ ఏబుల్ టు హియర్. దుర్గి, కెన్ యూ ప్లీజ్ ఇంక్రీజ్ యువర్ వాల్యూమ్? హిట్. వెరీ గుడ్. హిట్ చేశారు. బాల్ సిక్స్ కి వెళ్ళింది. వాయిస్ లోగా ఉందా? ఓకే, కొంచెం మీ డివైస్ లో ఎక్కువ చేయడానికి ట్రై చేయండి. నేను కూడా కొంచెం లౌడ్ గా మాట్లాడడానికి ప్రయత్నిస్తాను. ఒకసారి మీ డివైస్ లో వాల్యూమ్ ఇంక్రీజ్ చేయండి. ఓకే, హిట్ ద బాల్. వెరీ గుడ్. తర్వాత బాల్ సిక్స్ కి వెళ్ళింది.
Ball has gone to six. Very good. After that, what did Virat Kohli do? బాల్ సిక్స్ కి పోయిన తర్వాత నవ్వుతున్నాడు కదా, హ్యాపీగా ఉన్నాడు. ఎస్, సిక్స్ కి పోయిందని నవ్వుతున్నాడు. నవ్వడం దానికి ఇంగ్లీష్ లో ఏంటి? వెరీ గుడ్. లాఫ్. ఓకే, లాఫ్ ఆర్ స్మైల్. వెరీ గుడ్, దట్ ఈస్ కరెక్ట్. ఆఫ్టర్ దట్ ఆడియన్స్ ఏం చేశారు? ఆడియన్స్ ఏం చేస్తున్నారు? ఆడియన్స్ హ్యాపీగా ఉన్నారు. ఎస్, దెన్ వాట్ ఎల్స్ ఆడియన్స్ ఇస్ డూయింగ్? సిక్స్ చూసి ఏం చేస్తారు? క్లాప్స్. వెరీ గుడ్, క్లాప్స్. అండ్ వన్ మోర్ థింగ్, వన్ మోర్ వర్డ్. బో. సూపర్బ్. సూపర్బ్. యు ఆర్ వాచింగ్ ద వీడియో కరెక్ట్లీ. సూపర్బ్. క్లాప్స్ ఇస్తున్నాడు, ఇస్తున్నారు. బో. వెరీ గుడ్. వన్ మోర్ థింగ్, వన్ మోర్ థింగ్ ఇస్ దే ఆర్ చియరింగ్. చియర్ చేస్తున్నారు. చియరింగ్ విన్నర్ ఎప్పుడైనా ఆ వర్డ్ చియర్ చేస్తున్నారు. చియర్. ఎస్, దే ఆర్ చియరింగ్ ఫర్ ది ఆడియన్స్, ఫర్ ద విరాట్ కోహ్లీ. ఎస్, ద ఆడియన్స్ ఆర్ చియరింగ్ ఫర్ విరాట్ కోహ్లీ. సూపర్. ఇప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు క్రికెట్ కమెంటరీ చూస్తారు కదా మీరు, క్రికెట్ కమెంటరీ మీరు చూస్తారు. క్రికెట్ కమెంటరీలో ఏం చేస్తారు? ప్రతి ఒక్క యాక్షన్ కి కమెంటరీ ఇస్తారు. బ్యాక్ సైడ్ లో ఎలా ఇస్తున్నారు? ఇలా ఒక యాక్షన్ చూసి ప్రతి ఒక్క యాక్షన్ కి ఒక సెంటెన్స్ మాట్లాడతారు. ఎస్, సో నౌ వాట్ వీఆర్ గోయింగ్ దిస్, వీఆర్ గోయింగ్ టు డూ అ కమెంటరీ. ఒక కమెంటరీ చేస్తాము. ఇప్పుడు మీరే కమెంటేటర్. కమెంటరీ చేస్తున్న వాళ్ళని ఏమంటాము? సారీ, commentator. Now you are the commentator and you are going to write a commentary for this. ఒక commentary రాస్తారు మీరు ఇప్పుడు. So we are going to just make a sentence with all of this. Can we quickly make? Okay. We are just going to make a sentence with all these words. Okay, let's do it quickly. Okay, you're able to see, isn't it? So these are the words which we are having, and we are going to write a commentary for this. Very good. I'm keeping the words here. Now let's start writing. Yes, teaching well. Very good. Enjoy. Come, let's enjoy the session. ఇప్పుడు ప్రతి ఒక్క వర్డ్ కి సెంటెన్స్ కావాలి. ఎలా కావాలి? ఇప్పుడు మీరు మ్యాచ్ చూస్తున్నారు. కమెంటరీ అంటే ఏంటి? ఆ క్షణంలో మ్యాచ్ జరుగుతుంది, మీరు సెంటెన్స్ చెప్పాలి, కమెంటరీ చెప్పాలి. అప్పుడు అది ఏ టెన్స్? ఆ క్షణంలో జరుగుతుందంటే అది ఏ టెన్స్? ఆ క్షణంలో జరుగుతుందంటే ఏ టెన్స్? పాస్ట్ టెన్స్, ప్రెసెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్, ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్, ఏ టెన్స్ అది? It's called the present continuous. Superb. Present continuous tense. ఇప్పుడు ప్రతి ఒక్క సెంటెన్స్ ని you are going to tell me with present continuous tense. విరాట్ కోహ్లీ. ఎస్, ఏం రావాలి? విరాట్ కోహ్లీ స్టాండ్ కి ఏంటి? ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్. ఇస్. ఇస్ తర్వాత ఎస్, విరాట్ కోహ్లీ ఇస్. ఇస్ స్టాండింగ్. సూపర్. ఇస్ స్టాండింగ్. వెరీ గుడ్. తర్వాత హీ. హీ. సీకి ఏంటి? హీ. త్వరగా త్వరగా ర్యాపిడ్ ఫైర్, నేను చెప్పినలాగా. ఇలా ఇంట్రెస్టింగ్ యాక్టివిటీస్ చేయాలంటే త్వరగా ఆన్సర్ కావాలి నాకు. వాస్ ఎలా వస్తుంది? ప్రెసెంట్ కంటిన్యూస్ అంటే వాస్ ఇస్ పాస్ట్. వెరీ గుడ్. హీ ఈస్ సీయింగ్. వాట్ ఈస్ హీ సీయింగ్? హీ సీయింగ్ ద బాల్. ఎస్, హీ ఈస్ సీయింగ్. ఓకే, ఐ విల్ రైట్ ఆల్ దీస్ వర్డ్స్ ఇన్ అ డిఫరెంట్ కలర్. హీ ఈస్ seeing. What is he seeing? The ball. Very good. What about the next sentence? ఇప్పుడు నెక్స్ట్ ఎవరు బౌల్ చేస్తున్నారు? బౌలర్. సో ద బౌలర్. దీనికి ప్రెసెంట్ కంటిన్యూస్ ఏంటి? బౌలర్. ద బౌలర్. స్టాండింగ్ కి ఇస్ స్టాండింగ్ అంటే, సీయింగ్ కి ఇస్ సీయింగ్ అంటే, ద బౌలర్ ఇస్ బౌలింగ్. సూపర్. ద బౌలర్ ఇస్ బౌలింగ్ ద బాల్. తర్వాత ఏంటి? నెక్స్ట్ విరాట్ కోహ్లీ. ఎస్, విరాట్ కోహ్లీ సూపర్ is hitting the ball. Virat Kohli is hitting the ball. Very good. What about the next one? He. He hitting the ball. Superb. He
హిట్టింగ్ అయిపోయింది ఇప్పుడు. లాఫ్ ఆర్ స్మైల్ కి ఏంటి? హీ ఈస్ లాఫింగ్. వెరీ గుడ్. హీస్ లాఫింగ్. ఎలా లాఫ్ చేస్తున్నాడు? హ్యాపీగా. హీస్ లాఫింగ్ హ్యాపీలీ. హీస్ లాఫింగ్ వెరీ హ్యాపీలీ. తర్వాత ఆడియన్స్ ఏం చేస్తారు? ఆడియన్స్. ఆడియన్స్ క్లాప్ కి ఏంటి? ప్రెసెంట్ కంటిన్యూస్. ఆడియన్స్ అంటే ప్లూరల్. వాళ్ళు. ఎస్, వాళ్ళు అని చెప్తున్నప్పుడు ఆడియన్స్ ఇస్ క్లాపింగ్ అని చెప్పకూడదు. షుడ్ యూ సే ఆడియన్స్ ఇస్ క్లాపింగ్? వాట్ యూ షుడ్ సే? ఆడియన్స్ ఆర్ క్లాపింగ్. సూపర్. ఆడియన్స్ ఆర్ క్లాపింగ్. ఎందుకంటే ప్లూరల్ అది. ఆడియన్స్ అంటే మెనీ పీపుల్ ఆర్ దేర్. అప్పుడు ఇస్ అని చెప్పకూడదు. సూపర్. నెక్స్ట్ బౌ. దే. ఆడియన్స్ మళ్ళీ ఆడియన్సే కదా. దే. బోకి ఏంటి? దే ఆర్ బోయింగ్. సూపర్. జీజేసి పెనమూర్. సూపర్. దే ఆర్ బోయింగ్ దేర్ హెడ్స్. వెరీ గుడ్. దెన్ cheer. లాస్ట్ వన్. దే ఆర్ cheering. సూపర్. దే ఆర్ cheering. సూపర్. Yes, I hope you have understood. Very good. I think everyone has understood. Okay, superb. Now we have done this all in present continuous tense. Commentary ante ante చేస్తారు. Virat Kohli is standing, he's seeing the ball, the bowler is bowling the ball, Virat Kohli is hitting the ball, he's laughing happily, audience are clapping, they are bowing their heads, they are cheering. ఇలా fast గా మాట్లాడతారు. కానీ మన ఇంగ్లీష్ మారదు. ఇంగ్లీష్ is very, very, very simple and same. The same English, they are just speaking fast. Kani basic will not change. Understood? Can we just do few more like fill in the blanks cheddama? Can we do some very small quiz type of thing? Yes, can we do a very small quiz? Okay. You all know Kahoot, isn't it? Andariki Kahoot. Yes. Can we all do a quiz in Kahoot? Yes or no? Ready for the quiz? Very good. Okay, I will just put the link. Okay. You can all click that link. Okay, now we are going to see for past tense. We are going to see for past tense. Past tense గురించి ఆల్రెడీ చూసాం. ఇప్పుడు ఎందుకు ఇది చేస్తున్నాము? Why we are going to do this session? We are doing this session because vocabulary increase చేయాలి. ఇప్పుడు అన్ని తెలుసు, ప్యాటర్న్ అన్ని తెలుసు మనకి. కానీ ఈ వర్డ్ కి పాస్ట్ టెన్స్ ఏంటి, ఈ వర్డ్ కి ప్రెసెంట్ టెన్స్ ఏంటని కన్ఫ్యూజ్ అవుతుంది. అదే అవ్వకూడదంటే ఇలాంటి క్విజ్ చేయాలి. యూ విల్ ఈజీలీ అండర్స్టాండ్. Again, I am telling, you are only going to learn. We are going to talk. We are not going to write exam. English exam కోసం నేర్చుకోకూడదు. Yes, go to that and put this number. Very good. Go and put this number. Very good. I think all of you know. సపోజ్ మీరు కెమిస్ట్రీ క్లాస్ లో ఉన్నారంటే మీ అందరికీ తెలుసు. లేదంటే ఇక్కడ నేను చాట్ బాక్స్ లో పెట్టాను ఒక లింక్. ఆ లింక్ వెళ్ళి కొట్టండి. ఆ లింక్ కి వెళ్ళి గో అండ్ పుట్ దిస్ నంబర్ అండ్ క్విక్లీ జాయిన్ ద క్విజ్. ఎస్, someone is raising their hands. ఏదైనా డౌట్ ఉందా మీకు? బ్లూ డ్రాయిడ్. ఎస్. ఓకే, ఇట్స్ అ వెరీ ఈజీ క్విజ్, సింపుల్ క్విజ్. త్వరగా చేద్దామా? ఓకే, అదర్ స్కూల్స్ క్విక్లీ జాయిన్. ఐల్ గివ్ యూ జస్ట్ 20 seconds more to join. Today we are going to learn through the quiz itself. Quiz లోనే నేర్చుకుంటాము. ఇంగ్లీష్ కదా, చాలా ఇంట్రెస్టింగ్ క్లాస్, మోస్ట్ ఇంట్రెస్టింగ్ క్లాస్, isn't it? Okay, I will just start. Others can join in the meantime. Otherwise, you give the answers in the chat box. వెరీ గుడ్. ఇప్పుడు పాస్ట్ టెన్స్ కి సెంటెన్స్ చూస్తున్నాము. వెరీ గుడ్. లాస్ట్ ఇయర్ ఐ డాష్ టు ఇంగ్లాండ్ ఆన్ అ హాలిడే. గో కి పాస్ట్ టెన్స్ ఏంటి? గో కి పాస్ట్ టెన్స్
నేను ఇంగ్లాండ్ కి వెళ్ళాను అని చెప్పడానికి సూపర్. విజయనగరం సూపర్. గివ్ ది ఆన్సర్స్ ఎవ్రీబడి. వెళ్ళాను అని చెప్పడానికి పాస్ట్ టెన్స్ ఏంటి? వెంట్. సూపర్. మెనీ పీపుల్ ఆర్ గివింగ్ దేర్ ఆన్సర్స్. త్వరగా త్వరగా త్వరగా. ఎల్లో. ఐ వెంట్ టు ఇంగ్లాండ్ ఆన్ హాలిడే లాస్ట్ ఇయర్ అంటే అది పాస్ట్ టెన్స్ కదా. వెరీ గుడ్. లాస్ట్ ఇయర్ మీన్స్ ఇట్ ఇస్ పాస్ట్ టెన్స్. సూపర్. గేమ్ పిన్ యూ వాంట్? ఓకే, జస్ట్ a second. ఓకే, ద నెక్స్ట్ క్వశ్చన్. ఇట్ డాష్ ఫంటాస్టిక్. వెళ్ళినప్పుడు ఫంటాస్టిక్ గా ఉంది అది చెప్పడానికి ఎలా చెప్తాము? ఇట్ బి ఫంటాస్టికా, ఇట్ హ్యాస్ ఫంటాస్టికా, ఇట్ హ్యాడ్ ఫంటాస్టికా, ఇట్ వాస్ ఫంటాస్టికా? ఎస్, వాట్ ఈస్ ది ఆన్సర్? ఓకే, సూపర్. ఆల్ ఆఫ్ యూ నో ఆల్రెడీ. మాట్లాడి 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 ఇంప్రూవ్ చేయాలి అంతే. టుడే ఇస్ అన్ ఇంప్రూవ్మెంట్ సెషన్ ఫర్ అవర్ ఇంగ్లీష్. వెరీ గుడ్. ఇట్ వాస్ ఫంటాస్టిక్. సూపర్. Now let us go to the next question. Okay. I dash lots of interesting places. I dash with two friends of mine. రెండు verb ఉన్నాయి ఇక్కడ. Two verbs are there. You have to choose the correct tense for the verbs. చూడండి, నేను అక్కడికి వెళ్ళాను. ఐ విసిట్. విసిట్ అని వర్డ్, కానీ ఏం రావాలి ఆన్సరు? విసిట్ కి. ఓకే, ఐ విసిటెడ్ లాట్స్ ఆఫ్ ప్లేసెస్, ఇంట్రెస్టింగ్ ప్లేసెస్ అంటున్నారు. వెరీ గుడ్. ఐ విసిట్ ఎలా వస్తుంది? కౌసల్య డివైస్. ఐ విసిట్ లాట్స్ ఆఫ్ ప్లేసెస్ అని రాకూడదు. ఆల్రెడీ లాస్ట్ ఇయర్ జరిగింది కదా ఇది. పాస్ట్ టెన్స్. ఐ ప్లేడ్ అని చెప్పాము. ఎస్, లైక్ దాట్ ఇట్ హ్యాస్ టు బి ఐ విసిటెడ్. ఐ విసిటెడ్ లాట్స్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ ప్లేసెస్. ఐ వాస్ విత్ టూ ఫ్రెండ్స్ ఆఫ్ మైన్. It cannot be first option. It has to be option green. Superb. Superb. Let's go to the next question. Last morning, I dashed the street of London, dashed in the streets of London. I was, నేను ఏం చేస్తున్నాను? నడుస్తున్నాను. I am, last morning, I, పాస్ట్ టెన్స్. పాస్ట్ టెన్స్ చెప్పండి. పాస్ట్ టెన్స్ అంటే ఏం రావాలి? ప్లేకి ప్లేడ్ అంటే, వాక్ కి ఏంటి? వాక్డ్. వెరీ గుడ్. ఇట్ హ్యాస్ టు బి వాక్డ్. It has to be walked, no doubts. Past tense ante ed రావాలి అంతే. Very good. Very good. The weather dash fine. The weather is fine వస్తుందా? లాస్ట్ ఇయర్ జరిగింది ఇది అంటే పాస్ట్ టెన్స్. లాస్ట్ ఇయర్ జరిగింది అంటే ఏం రావాలి? The weather. వెదర్ ఎలా ఉంది? Was. Superb. Kavur, superb. Yes. Only 10 more seconds. Come on, schools. The weather was fine. Superb. All are giving the correct answers. Yes. It's very good. Now let's go to the next question. Last week we dashed to museums. మ్యూజియంస్ కి వెళ్ళాము అని చెప్పడానికి వెళ్ళడంకి ఏంటి? గో. కానీ గో కి పాస్ట్ టెన్స్ ఏంటి? వెళ్ళడంకి గో. వెళ్ళడంకి గో. గో కి పాస్ట్ టెన్స్ వెంట్. గోడ్ అని చెప్పకూడదు. అన్ని వర్డ్స్ కి ఈడి ఈడి యాడ్ చేయకూడదు. దీనికి పాస్ట్ టెన్స్ వెంట్. వెరీ గుడ్. సి వీఆర్ లెర్నింగ్ in a fun way through the quiz. Yes, last week we went. Go ki past tense went. Superb. Next. Very good. Now the next question. It dash a lot. It dash a lot. అ- అంత వర్షం పడలేదు అని చెప్తున్నారు. దానికి ఏం రావాలి? పాస్ట్ టెన్స్ లో. ఇట్ డాష్ అలాట్. ఇట్ వాస్ రైనింగ్ అలాట్. ఆర్ ఏం చెప్పాలి?
ఇంత వర్షం పడలేదు అని చెప్పాలి. ఏం చెప్తున్నారు మీరందరం? బ్లూ అంటున్నారా? ఓకే, కానీ ఎల్లో చెప్తున్న వాళ్ళకి కూడా నేను మార్క్స్ ఇస్తాను, బికాస్ పాస్ట్ టెన్స్ అన్నారు. ఇట్ డాష్ అలాట్, ఇట్ వాస్ రైనింగ్ అలాట్ ఇస్ ఆల్సో కరెక్ట్. బట్ ఇట్ ఈస్ నాట్ సింపుల్ పాస్ట్ టెన్స్, అది పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. సో సింపుల్ పాస్ట్ టెన్స్ మాత్రం యూజ్ చేయాలంటే ఓకే, కానీ ఎల్లోకి కూడా నేను మార్క్స్ ఇస్తాను, డోంట్ వరీ. ఓకే. ఇట్ వాస్ వార్మ్ సో ఐ డాష్ ఆఫ్ మై కోట్. తీసాను అని చెప్పడానికి టేక్, టేక్ ఇస్ ద వర్డ్. వాట్ ఈస్ ద పాస్ట్ టెన్స్ ఆఫ్ టేక్? టేక్ కి పాస్ట్ టెన్స్ ఏంటి? టేక్డ్ వస్తుందా? అలాంటి ఒక వర్డ్ ఉందా? ఇస్ దేర్ అ వర్డ్ లైక్ దట్? టేక్ కి పాస్ట్ టెన్స్ ఏంటి? త్వరగా త్వరగా త్వరగా. టేక్ కి పాస్ట్ టెన్స్ టుక్. ఓకే, సమ్ పీపుల్ ఆర్ టెలింగ్ సి, వెరీ గుడ్. టేక్డ్ అని వర్డ్ ఉందా? నో, దర్ ఇస్ నో వర్డ్ కాల్డ్ టేక్డ్. వీ కెనాట్ పుట్ ed after all the words. Here we have to use the past tense took. I took off my coat. Very good. But we dashed some beautiful rainbows. బ్యూటిఫుల్ రెయిన్బోస్ చూసాము అని చెప్తున్నారు. చూడడంకి సి, సికి పాస్ట్ టెన్స్ ఏంటి? చూడడం అంటే సి, సికి పాస్ట్ టెన్స్ ఏం వస్తుంది? సీడ్ వస్తుందా? కెన్ ఇట్ బి సీడ్? నో. కెన్ ఇట్ బి సీయింగ్? నో, ఎందుకంటే ఆల్రెడీ జరిగింది. ఎస్, ఎల్సి శ్రీలత అన్నో డివైస్. ధర్మజిగూడెం. సి ఎలా వస్తుంది? పాస్ట్ టెన్స్ కదా. సి కి పాస్ట్ టెన్స్ సా. సూపర్బ్. సా. All have given correct answers. It has to be saw. Superb. Now we are going to the next question. I was very tired, so I dashed to bed early. నేను బెడ్కి త్వరగా వెళ్ళానంటే నేను త్వరగా నిద్రపోవడానికి వెళ్ళాను. వెళ్ళడంకి గో. వెళ్ళడంకి గో అంటే పాస్ట్ టెన్స్ ఏం వస్తుంది? వెళ్ళడంకి గో అంటే పాస్ట్ టెన్స్ గోడ్ కాదు, వెంట్. వెరీ గుడ్. ఐ గో అని చెప్పకూడదు, ఐ గో టు బెడ్ ఎర్లీ కాదు, అది ఆల్రెడీ జరిగిపోయింది. సో ఐ వెంట్. సూపర్. ఓకే. ఇట్ వాస్ అ ఫన్నీ సిచ్యువేషన్ బట్ నో బడీ. ఎవరు నవ్వలేదు అంటున్నారు. చాలా కామెడీ సిచ్యువేషన్ కానీ ఎవరు నవ్వలేదు. ఎవరు నవ్వలేదు అంటున్నారు. ఈరోజు యాక్టివిటీస్ నచ్చిందా మీకు? ఒకసారి వెళ్ళి ఆన్సర్ చెప్పండి ఈ పోల్లో. కెన్ యూ జస్ట్ గివ్ యువర్ ఆన్సర్స్ ఇన్ ద పోల్? ఓకే. ఫన్నీ సిచ్యువేషన్ కానీ ఎవరు నవ్వలేదు. నవ్వడానికి లాఫ్. లాఫ్ కి పాస్ట్ టెన్స్ ఏంటి? లాఫ్ కి పాస్ట్ టెన్స్ వెరీ గుడ్, ఇట్ హ్యాస్ టు బి లాఫ్డ్. ఇట్ హ్యాస్ టు బి లాఫ్డ్. సూపర్బ్. హౌ పీపుల్ హ్యావ్ గివెన్ రాంగ్ ఆన్సర్స్? లాస్ట్ ఆప్షన్ లో స్పెల్లింగ్ చూడండి. లాఫ్ స్పెల్లింగ్ ఏంటి? LAUGH. ఎస్ అదర్స్, కెన్ యూ ప్లీజ్ ఆన్సర్ ద పోల్? సపోజ్ ఈ రోజు మీకు క్విజ్ నచ్చిందా, మనము వీడియో చూసాము, ఆ యాక్టివిటీ నచ్చిందా, వెళ్ళి చూడండి ఒకసారి నచ్చిందా అని. నచ్చిందంటే ఎస్ అని ఇవ్వండి ఆన్సర్స్, లేదంటే వాట్ ఎవర్ యూ ఫీల్ లైక్ యూ జస్ట్ గివ్ ఇన్ ద పోల్. ఎస్, క్విక్లీ కెన్ యూ జస్ట్ ఆన్సర్ ఆల్ ద స్కూల్స్? ఓకే. Now we are going to the next question. The window was open and a bird fly. Fly ki past tense ఏంటి? ఫ్లై కి పాస్ట్ టెన్స్ ఫ్లైడా? ఫ్లై కి పాస్ట్ టెన్స్ ఏంటి? ఫ్లై కి పాస్ట్ టెన్స్ ఏంటి? ఫ్లైడ్ వస్తుందా? ఫ్లై కి పాస్ట్ టెన్స్ ఫ్లూ. ఫ్లైడ్ అని చెప్పకూడదు, ఈడి ఇక్కడ యాడ్ చేయకూడదు. ఫ్లై కి పాస్ట్ టెన్స్ ఫ్లూ అంటున్నారు. నెక్స్ట్ టైం కూడా ఇలాంటి యాక్టివిటీ కావాలా? షూర్ వి విల్ డూ. Definitely we will do. Very nice. A bird flew into the room. Superb. Very good. The hotel wasn't very expensive. అంత ఎక్స్పెన్సివ్ గా లేదు. ఇట్ డాష్ చీప్. ఆల్రెడీ జరిగిపోయింది. ఇట్ ఇస్ వస్తుందా? ఇట్ ఇస్ వస్తుందా ఇప్పుడు ఇక్కడికి ఆన్సరు? వాట్ షుడ్ ఇట్ బి? హౌ ఆన్సర్ వన్? ఆన్సర్ వన్ అంటే ప్రెసెంట్ టెన్స్. ప్రెసెంట్ టెన్స్ మీన్స్
ఇప్పుడు జరుగుతుంది కానీ ఆల్రెడీ జరిగిపోయింది, ఇది ఆల్రెడీ వెళ్ళి వచ్చాము. లాస్ట్ ఇయర్ వెళ్ళి వచ్చాము ఇంగ్లాండ్కి, అప్పుడు పాస్ట్ టెన్స్. ఇట్ డాష్ చీప్. ఇట్ సూపర్, ఇట్ వాస్ చీప్. వెరీ గుడ్, వెరీ గుడ్. సో లాస్ట్ క్వశ్చన్. ఐ వాస్ ఇన్ అ హరీ, సో ఐ డాష్. నేను త్వరగా 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 వచ్చానంటున్నారు. అలా త్వరగా రావడానికి రష్ అంటారు, రష్. రష్ అంటే త్వరగా అన్ని చేసి, బికాస్ వీఆర్ ఇన్ అ హరీ. హరీలో ఉన్నప్పుడు ఏం చేస్తాము? రష్. వాట్ ఈస్ ద పాస్ట్ టెన్స్ ఆఫ్ రష్? రష్ ఇస్ ఈజీ వర్డ్. రష్ ఇస్ ఈజీ. సో ఐ rushed. Superb. It has to be rushed. Superb. Okay. This quiz is done. Now let's see the scoreboard. But this scoreboard also, yes, very good to the participants, but so many people have given the correct answers in the chat box also. Can we clap for ourselves? Very nice. Everyone is very active today. Superb. Superb. VSP, first place. Very nice. And very good to all the other participants also. అందరూ సూపర్ గా చేశారు. ఇప్పుడు ఏం చేయాలంటే త్వరగా మీరు వెళ్ళి ఆ పోల్లో ఆన్సర్ చేయండి. కెన్ యూ ప్లీజ్ క్విక్లీ ఆన్సర్ ఇన్ ద పోల్? యాక్టివిటీస్ నచ్చిందా అని? ఓకే, ఐ థింక్ దట్ ఈస్ డన్. పోల్ ఇస్ ఆల్సో క్లోజ్డ్. ఓకే, ఇప్పుడు ఐ వాంట్ యూ టు టెల్ మీ వన్ ఇంపార్టెంట్ న్యూ కాన్సెప్ట్, ఒక కొత్త కాన్సెప్ట్. ఇప్పుడు దాకా కొంచెం ఈజీగా ఉంది కదా. నౌ లెట్ us జస్ట్ డూ అ వెరీ న్యూ కాన్సెప్ట్, లిటిల్ బిట్ న్యూ కాన్సెప్ట్, విచ్ ఇస్ దిస్ past perfect tense. Past perfect tense. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు సపోజ్ నేను చెప్తున్నాను, నేను ఇంటికి వెళ్ళాను, వెళ్ళినప్పుడు ఫుడ్ ఖాళీగా ఉంది, ఫుడ్డే లేదు. సో ఇక్కడ రెండు యాక్షన్స్ ఉన్నాయి, అవునా కదా? నేను ఇంటికి వెళ్ళినప్పుడు, ఎస్, నేను ఇంటికి వెళ్ళినప్పుడు అది ఒక యాక్షను. ఖాళీగా ఉంది అని చెప్పడానికి, ఫుడ్ ఇస్ ఓవర్ అని చెప్పడం, అది సెకండ్ యాక్షన్, అవునా కదా? వెరీ ఇంట్రెస్టింగ్, వెరీ నైస్. సో పాస్ట్ పర్ఫెక్ట్ అంటే, ఈజీ వే ఐ విల్ టెల్ యూ వన్ సింపుల్ వే. పాస్ట్ పర్ఫెక్ట్ అంటే పాస్ట్ ఇన్ పాస్ట్, ఒక పాస్ట్ టెన్స్ లో ఒక పాస్ట్ టెన్స్. యువర్ ఫోర్త్ ప్లేస్ ఇన్ కహూట్, సూపర్. నెక్స్ట్ టైం వి విల్ ట్రై టు గెట్ విత్ ఇన్ ఫస్ట్ త్రీ ప్లేసెస్, ఇజంట్ ఇట్? ఈ టైం ఫోర్త్ అంటే నెక్స్ట్ టైం డెఫినెట్లీ వి విల్ కమ్ విత్ ఇన్ ఫస్ట్ త్రీ ప్లేసెస్. సూపర్. పాస్ట్ ఇన్ పాస్ట్. నేను నిద్రపోయాను, లేకపోతే నిన్న నేను నిద్రపోతున్నప్పుడు కరెంట్ లేదు, ఇలా చెప్తున్నాను. నిన్న నేను నిద్రపోతున్నప్పుడు కరెంట్ లేదు, ఇలా చెప్తున్నాను. సో నిద్రపోవడం ఆల్రెడీ ఒక పాస్ట్. నిద్రపోవడం ఆల్రెడీ ఒక పాస్ట్. తర్వాత కరెంట్ లేదు, అది ఇంకొకటి. సో పాస్ట్ లో ఇంకొక పాస్ట్ వస్తున్నప్పుడు దాన్ని పాస్ట్ పర్ఫెక్ట్ అంటాము. పాస్ట్ పర్ఫెక్ట్ అంటాము. ఈ పాస్ట్ పర్ఫెక్ట్ కూడా చాలా ఈజీ. జస్ట్ వన్ స్మాల్ ట్రిక్. సూపర్. వన్ స్కూల్ హ్యాస్ ఆల్రెడీ టోల్డ్. ఎస్, వన్ స్కూల్ హ్యాస్ ఆల్రెడీ టోల్డ్. వెరీ గుడ్. ఐ హ్యాడ్ ఈటెన్. ఐ హ్యాడ్ ఈటెన్. నేను ఇంటికి వెళ్ళి, నేను ఆల్రెడీ తినేసాను అని చెప్పడానికి ఐ హ్యాడ్ ఈటెన్ అని చెప్పాలి. సూపర్. యు హ్యాడ్ ఈటెన్. షీ హ్యాడ్ ఈటెన్. హీ హ్యాడ్ ఈటెన్. దే హ్యాడ్ ఈటెన్. ఈ ఈఎన్ రావాలి, అది గుర్తు పెట్టుకుంటారా? కొంచెం ఈజీయే కదా. ఎస్, ఐ హ్యాడ్ ఈట్, ఐ హ్యాడ్ ఏట్ అని చెప్పకూడదు, అది తప్పు. ఐ హ్యాడ్ అని వస్తే ఈటెన్ అని రావాలి. ఎస్, ఐ హ్యాడ్ ఈటెన్. దే హ్యాడ్ ఈటెన్. ఇప్పుడు ఇది ఒక ఎగ్జాంపుల్ అయింది, నోట్ డౌన్ చేసుకున్నారు కదా. ఇంకొక స్మాల్ ఎగ్జాంపుల్ కెన్ వి డూ ఫర్ దిస్? కెన్ వి డూ ఫర్ దిస్ వన్? ప్లేకి ఏం వస్తుంది? ప్లేకి ఏం వస్తుంది? ఐ హ్యాడ్
హ్యాడ్ రావాలి. పాస్ట్ పర్ఫెక్ట్ అంటే ఆల్వేస్ హ్యాడ్. హ్యాడ్ విల్ కమ్. వెరీ ఈజీ. ఐ హ్యాడ్ ప్లేడ్. యూ హ్యాడ్ ప్లేడ్. షీ హ్యాడ్ ప్లేడ్. హీ హ్యాడ్ ప్లేడ్. దే హ్యాడ్ ప్లేడ్. ఇప్పుడు హ్యాడ్ విల్ కమ్. హ్యాడ్ ప్లేడ్. సూపర్. ఎస్, మచిలీపట్నం కరెక్ట్ ఆన్సర్. నౌ ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ వన్ షార్ట్ కట్. షార్ట్ కట్ ఆర్ ట్రిక్. ఒక ఈజీ ట్రిక్. అన్ని ఈజీగా కావాలి కదా మనకి. ఒక ఈజీ ట్రిక్ చెప్తాను, ఒక షార్ట్ కట్ చెప్తాను. షార్ట్ కట్ ఏమంటే, ఇప్పుడు సపోజ్ ప్లేకి పాస్ట్ టెన్స్ ఏంటి? ప్లేడ్. అవునా కదా? జస్ట్ ఈడి మాత్రం వస్తుంది. కానీ ఈట్కి ఆపోజిట్ ఏంటి? ఏట్. ఇక్కడ చూస్తే జస్ట్ ఈడి మాత్రం యాడ్ అవుతుంది. ఇక్కడ చూస్తే ఏట్ అని వస్తుంది. నో ఈడి. ఈడి వస్తే ఈడి వస్తే యూ విల్ డైరెక్ట్లీ జస్ట్ రైట్ హ్యాడ్ ప్లేడ్. ఈడి వస్తే ఆ ఈడి వర్డ్కి ముందు జస్ట్ హ్యాడ్ యాడ్ చేయాలి అంతే. కానీ ఈడి రాలేదంటే, సపోజ్ ఇక్కడ ఈడి రాలేదు, ఏట్ అని వచ్చింది. ఈడి రాలేదంటే యూ విల్ పుట్ హ్యాడ్ అండ్ ఈఎన్. ఈట్, ఈఎన్. ఎస్. నౌ ఐ విల్ గివ్ యూ వన్ మోర్ ఎగ్జాంపుల్. సి కి పాస్ట్ టెన్స్ ఏంటి చెప్పండి త్వరగా. సి కి పాస్ట్ టెన్స్ ఏంటి? సూపర్. సి కి పాస్ట్ టెన్స్, చూడడానికి పాస్ట్ టెన్స్ ఏంటి? సి కి పాస్ట్ టెన్స్ సీడ్ అని వస్తుందా? సో. సో అంటే నో ఈడి. సో నౌ వాట్ వి విల్ పుట్? హ్యాడ్ సీన్. అంతే. హ్యాడ్ సీన్. సూపర్బ్. నౌ వీ హ్యావ్ అండర్స్టూడ్ దిస్ వన్. ఎస్, we have understood how it will be in past perfect. So now for past perfect also, let us just quickly see some questions. Or here I have some questions. Can you just quickly write? ఇది మీ టెక్స్ట్ బుక్ లో ఉంటుంది. జస్ట్ త్వరగా కొంచెం రాసుకుందామా? ఎస్. స్టార్ట్ కి పాస్ట్ టెన్స్ ఏంటి చెప్పండి. అట్లీస్ట్ 5 we will do now. Yes, we'll quickly do at least 5. At least 5 we will finish now. చెప్పండి. Start ki past tense started. Ed vaste just you will put had before. When I arrived at the cinema hall, the film had started. Very good. Had started. Live ki past tense lived. Same, we are just adding lived. Now what we have to put? Had lived. Ed word adi. So just had add cheyali. Now third one is little bit difficult. వెరీ గుడ్. ఫర్గెట్ కి పాస్ట్ టెన్స్ ఏంటి? ఫర్గెట్ కి పాస్ట్ టెన్స్ ఫర్గాటెడ్. ఫర్గెటెడ్డా? ఫర్గెటెడ్ ని ఎప్పుడైనా చెప్తామా? అలా చెప్పము కదా. ఫర్గెట్ కి పాస్ట్ టెన్స్ ఏంటి? ఫర్గెట్ కి పాస్ట్ టెన్స్ ఫర్గాట్. ఫర్గాట్ ఇలా వస్తే ఫర్గెటెన్ కాదు, ఫర్గాట్ వస్తే. ఫర్గాట్. హ్యాడ్ ఫర్గాటెన్. హ్యాడ్ ఫర్గాటెన్. We had forgotten our passports. We had forgotten our passports. ఇక్కడ రెండు టీ రావాలి. 2T. 2T should come. Banavasi, your answer is correct, but you have to put 2T. Had forgotten. Yes, 2T should come. Spelling మాత్రం చూసుకోవాలి అంతే. If you dash to me, listen ki past tense ఏంటి? Listened. It is an ed word, so we will directly put had listened. Very good. When I reached the station, the train leave ki past tense enti? Leave ki past tense left. The train had left. ఇక్కడ ఈఎన్ రాదు. ఇది ఒక స్పెషల్ కేస్. ఇది ఒక స్పెషల్ కేస్. సో ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్. వెరీ గుడ్. కెన్ వి కంటిన్యూ అండ్ ఫినిష్ ఓన్లీ దీస్ 10 ఆర్ విల్ డూ ఇట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్విజ్? ఇలా చూస్తే ఏం కలరు లేదు, ఏం లేదు కదా. జస్ట్ లెట్స్ డూ ఇట్ క్విక్లీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అ క్విజ్. ఎస్, విల్ జస్ట్ క్విక్లీ డూ ఇట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్విజ్. ఎస్. ఎవ్రీవన్ కెన్ యూ జస్ట్ ఆన్సర్? ఈ క్లాస్ మీకు ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది? హ్యాడ్ లెర్న్డ్. హ్యాడ్ లెర్న్డ్ వస్తుందా? హ్యాడ్ లెర్న్డ్ వస్తుందా? ఆలోచించాలి కదా. లెర్న్ అని రావాలి. హ్యాడ్ లెర్న్డ్.
హ్యావ్ లెర్న్డ్ అని రావాలి. ఎస్, వెరీ గుడ్. Okay, now I will just share my screen. We will just do another very, very small quiz. Yes, no need to join for this quiz. No need to join for this quiz. I will just quickly. Okay. Okay, we will just do a quick quiz. Class is good. Thank you so much. Class nachinda meeku? Interesting kada. English is always very, very interesting. Okay, this is a quiz on ప్రెసెంట్ టెన్స్. ఇట్ ఇస్ అ క్విజ్ ఆన్ ప్రెసెంట్ టెన్స్. ప్రతిరోజు ఏం చేస్తున్నామో దానికి ఒక క్విజ్. సో ఇప్పుడు త్వరగా చెప్పండి. విదిన్ 5 minutes we can start. Within 2 minutes we can finish this quiz. Yes, don't worry. Within 2 minutes I will finish this quiz. Then you are all free to go. Very good. Blue color is the answer. Very good. Martin usually wakes up. Wakes up. Present tense ante wakes. Then he ఏం రావాలి? Then he shower, dash shower, have a shower, having a shower, has a shower. Very good. Then he has a shower. Superb. Then the third one, 20 minutes later, he has పొద్దులో ఏం తింటాము? లంచ్ తింటామా, డిన్నర్ తింటామా, ఏం తింటాము పొద్దులో? పొద్దులో ఏం తింటాము? లంచ్, బ్రేక్ఫాస్ట్, టీ, డిన్నర్ ఏం తింటాము? He has breakfast. Superb. Vijayanagaram, superb answer. Then he has breakfast. Very good. Afterwards, his mother dashed him to school. కార్ ఏం చేస్తున్నాము? డ్రైవ్. కానీ ప్రతిరోజు ఆ- అమ్మ తీసుకెళ్తున్నారు. సో ఈ ప్రెసెంట్ టెన్స్ లో ఏం చెప్పాలి? మదర్ డ్రైవ్స్ హిమ్. ప్రతిరోజు అమ్మ చేస్తున్నారు. సో డ్రైవ్స్ హిమ్ టు స్కూల్. At 1 p.m. మార్టిన్ డాష్ టు ద స్కూల్ క్యాంటీన్. స్కూల్ క్యాంటీన్ కి ప్రతిరోజు వెళ్తాడు 1 o'clock. ప్రతిరోజు వెళ్తున్నాడు. సూపర్. మార్టిన్ గోస్ టు ద క్యాంటీన్ టు హ్యావ్ లంచ్. వెరీ నైస్. అరైవింగ్ అట్ స్కూల్, మార్టిన్స్ క్లాసెస్ స్టార్ట్ అవుతుంది అంటున్నారు. కానీ స్టార్ట్ అవుతుందని చెప్పడానికి ప్రతిరోజు 8:30కి క్లాస్ కదా, మీకు కూడా ప్రతిరోజు సేమ్ టైంలో క్లాస్ స్టార్ట్ అవుతుంది. సో అప్పుడు ఏం చెప్పాలి? స్టార్ట్స్. సూపర్. మెనీ పీపుల్ ఆర్ గివింగ్ ద కరెక్ట్ ఆన్సర్. స్టా ప్రీవియస్ వన్ లో ఏం మిస్టేక్ చేసాము? క్లాసెస్ అని వచ్చింది ఇక్కడ, అవునా కదా? క్లాసెస్ అని ఇక్కడ ఎస్ వచ్చింది. అప్పుడు స్టార్ట్ అని రావాలి. ఇక్కడ ఎస్ వస్తే అక్కడ ఎస్ రాకూడదు. ఇక్కడ ఎస్ రాలేదంటే అక్కడ ఎస్ రావాలి. అర్థమైందా? అరైవింగ్ అట్ స్కూల్, మార్టిన్స్ క్లాసెస్. క్లాసెస్ అని ఉంటే స్టార్ట్ అని రావాలి. దే ప్లేస్ అని చెప్పము కదా, దే ప్లేస్ అని చెప్పము, ఎందుకంటే అది ప్లూరల్. సో వీ షుడ్ యూస్ ఓన్లీ క్లాసెస్ స్టార్ట్ అట్ 8:30. వెరీ గుడ్. సో హీ డాష్ ద స్కూల్ బస్ అండ్ రిటర్న్స్ హోమ్. దెన్ హీ డాష్ ద స్కూల్ బస్. ఏం రావాలి? సో హీ క్యాచెస్ ద స్కూల్ బస్. సూపర్. హీ క్యాచెస్ ద స్కూల్ బస్ అండ్ రిటర్న్స్ హోమ్. వెరీ గుడ్. మార్టిన్ యూజువలీ డాష్ సమ్ ఫ్రెండ్స్ అండ్ ప్లేస్ ఫుట్బాల్. ఎస్. మెట్ అంటే మీట్కి పాస్ట్ టెన్స్ మెట్, కానీ ఇది ప్రెసెంట్ టెన్స్, అవునా కదా? ఇది ప్రెసెంట్ టెన్స్. స్పెల్లింగ్ చూడండి. ఈ స్టూడెంట్స్ అనే ఒక ఐడి ఉంది. స్పెల్లింగ్ చూడండి. మీట్స్. వెరీ గుడ్. హీ మీట్స్ సమ్ ఫ్రెండ్స్. సూపర్. మీట్స్ సమ్ ఫ్రెండ్స్ అండ్ ప్లేస్ ఫుట్బాల్. ఆఫ్టర్ డూయింగ్ హోంవర్క్, మార్టిన్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? టీవీ చూస్తున్నాడు. సో వాచెస్ టీవీ. వాచెస్ టీవీ. వెరీ గుడ్. Now we are going to the next one. Martin dashed the table and his sister dashed him. సిస్టర్ హెల్ప్ చేస్తుంది, అతను టేబుల్ అన్ని సెట్ చేస్తున్నాడు. కానీ ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు ప్రెసెంట్ టెన్స్ లో ఎలా చెప్పాలి? సెట్స్ ద టేబుల్. వెరీ గుడ్. ద మార్టిన్ సెట్స్ ద టేబుల్ అండ్ హిస్ సిస్టర్ హెల్ప్స్ హిమ్. దే. దే అని వస్తుంది, మళ్ళీ ప్లూరల్ అది. ఇప్పుడు గుర్తు పెట్టుకొని చెప్పండి. దే అని వస్తే ప్లూరల్, అప్పుడు ఎస్ వస్తుందా రాకూడదా? దే dash about their day and dash a bit of TV.
Okay, D, you're saying they're talking about their day and talking a bit of TV and watching a bit of TV. No, they talk about their day and watch a bit of TV. Yes, yes, రాకూడదు ఇక్కడ ఎందుకంటే they is already plural. It cannot be talks and watches. No, it has to be talk and watch because they ante plural. So yes, రాకూడదు. At 10 p.m. Martin. Martin ante one person only. Martin. Martin dash to bed. మార్టిన్ ఏం చేస్తున్నాడు? గోస్ టు బెడ్. వెరీ గుడ్. ఇక్కడ మార్టిన్ ఒకడు మాత్రమే, ప్లూరల్ కాదు. సో గోస్ ఎస్ రావాలి. మార్టిన్ యూజువలీ డాష్ ఫర్ సమ్ టైమ్. చదువుతాడు. చదవడానికి ఏంటి? స్టడీ ఫర్ సమ్ టైమ్ వస్తుందా విజయనగరం? మార్టిన్ అంటే ఒకడు మాత్రమే కదా, అతను మాత్రమే చదువుతున్నాడు. సో వాట్ హ్యాస్ టు కమ్? శైలజ, యూ కెన్ లుక్ ఎట్ ద స్పెల్లింగ్ ఫర్ ద వర్డ్. ఎస్, స్పెల్లింగ్ చూడండి. స్టడీస్ కి స్పెల్లింగ్ ఏంటి? వైఎస్ వస్తుందా, ఐఈఎస్ రావాలా? సో ఇట్ ఇస్ ఐఈఎస్, స్టడీస్. వెరీ గుడ్. యూజువలీ అట్ మిడ్ నైట్ మార్టిన్ డాష్ వెల్. బాగా నిద్రపోతాడు అని చెప్పడానికి మార్టిన్ ఒకడు మాత్రమే. సో ఇట్ హ్యాస్ టు బి స్లీప్స్ వెల్. సూపర్. సో దిస్ ఈస్ అబౌట్ మార్టిన్ అండ్ హిస్ లైఫ్. మార్టిన్ అండ్ హిస్ లైఫ్ similar to your life, isn't it? It is almost similar to all your life. Okay. Okay. ఈ రోజు ఆపేస్తామా క్లాస్? సో వీ హావ్ ఆల్రెడీ స్టడీడ్ అబౌట్ ప్రెసెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్, ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ చూసాము, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ చూసాము. ఇవి అన్ని నేర్చుకున్నాము ఈరోజు. కెన్ వి స్టాప్ హియర్? ఎస్. ఎంజాయ్ యువర్ డే. ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి, నేను ఇక్కడ ఉంటాను. ఇఫ్ నాట్, ఎంజాయ్ ద రెస్ట్ ఆఫ్ యువర్ డే. ఆపేస్తామా ఇక్కడ? Yes, let's do much more interesting activities in the next class. Thank you so much to all the teachers who have stayed till the end and helped us. Thank you so much, everyone. And thank you also to the team. Lokesh sir, thank you so much.